వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్. భారతదేశ సామాజిక చరిత్రలో మహిళా విద్యకు పునాది వేసిన మహానీయురాలు సావిత్రిబాయి పులే అని దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొల్లమల అప్పారావు అన్నారు. కంచరపాలెం 48వ వార్డు ఇందిరానగర్ 1లో దళిత సేన ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీలు చదువుకోవడం అపరాధంగా భావించిన కాలంలో అణచివేతకు గురైన వర్గాలకు విద్య అనే ఆయుధాన్ని అందించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె చరిత్రలో నిలిచారన్నారు. ఆమె చేసిన సాహసం మహిళలను విద్యావంతులుగా చేయడమే కాకుండా పురుషుల కన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసేలా తీర్చిదిద్దిందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిటీ కన్వీనర్ గొల్లమాల మీనా, సిటీ ప్రెసిడెంట్ పుచ్చ కామేశ్వరరావు, మోర్తన గణేశ్వరరావు, యాదగిరి పవన్, ప్రేమ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మళ్ళీ చెప్పండి. పుచ్చ కామేశ్వరరావు, దళిత సేన సిటీ ప్రెసిడెంట్. ఈరోజు కంచరపాలెంలో గల దళిత సేన నగర కార్యాలయంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే 195వ జన్మదిన వేడుకలు చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఆమె మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, మహిళా ఉపాధ్యాయురాలు, మొట్టమొదటి ఈ భారతదేశంలోనే. ఆమె భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వారి జీవితాల్ని త్యాగం చేసి మహిళా ఉద్ధరణ కోసం ఒక స్కూలు స్థాపించడం, అలాగే ఇంటింటికి వెళ్ళి వారు విద్యని బోధించడం, ఇటువంటి కార్యక్రమాలు చేసి వారు కులమత ఎటువంటి భేదాలు చూపించకుండా అందరికీ ఇంటింటికి వెళ్ళి వారు విద్యని అభ్యసించేలా చేశారు. మహిళా విద్యని చాలా ప్రచారం చేశారు. కాబట్టి వారికి మహిళా లోకం అంతా ఎంతో రుణపడి ఉంది. కాబట్టి మహిళా దినోత్సవాన్ని కానీ లేకపోతే టీచర్స్ డే కానీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆమె పేరు మీద ఆమె పుట్టినరోజు సందర్భంగా చేయాలని మా దళిత సేన డిమాండ్ చేస్తుంది. జై సావిత్రిబాయి పూలే. చెప్పండి. అందరికీ జై భీమ్. నా పేరు గొల్లమాల అప్పారావు, దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు సావిత్రిబాయి పూలే గారు 195వ జయంతి ఉత్సవాలు దళిత సేన ఆధ్వర్యంలో ఆమెకు ఘనమైన నివాళులు. ఆమె ఆశయాలకు అనుగుణంగా మేము నడుచుకుంటామని ఈ సందర్భంగా మీకు చెప్పడం జరిగింది. Savitribai Phule dedicated her life to improve conditions for women and downtrodden in 19th century India, education for all. She and her husband Jyotiba Phule established 8 schools, promoted education for women and children from lower caste, even thought they faced significant opposition and harassment. Thank you.